మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియులను వెళ్ళారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల మేసాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంగమ ప్రియదాన్ని బిడ్డ నిర్ధనకు ఏర్పాటు చేయదని ఒక భాగము ఆది కాండము 50వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 50వ అధ్యాయము 22 నుంచి 26 వచనములు ఈ విధంగా రాబడినవి. యోసేపు తన తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికాను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, యోసేపు యొక్క జీవన శైలిలో మరి యాకోబు మరణించిన తర్వాత యాకోబు యొక్క స్థితిని గురించి, యాకోబు యొక్క ప్రయాణమంతట్లో యోసేపు దైవ సంబంధమైన కార్యాలను జరిగించి నేడు యోసేపు తన కుమారులను ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్టుగా యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను అంటున్నాడు. ఈ యోసేపు ఈ 110 సంవత్సరాలు బ్రతికి తాను తన సహోదరులతో కలిసి మరి యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించారు. అక్కడ నివసించడమే కాదు, యోసేపు 110 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అతడు ఏ విధంగా బ్రతికాడో తెలియజేస్తూ యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచాడు. మనష్షే ఎఫ్రాయిముల కుమారులై ఉన్న వీరికి ఈ యొక్క యోసేపు ఈ 110 సంవత్సరాలు బ్రతికిన కాలంలో ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచాను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడి, అంటే మనష్షే ఎఫ్రాయిముల యొక్క బిడలను కూడా మరి యోసేపు చూచినవాడిగా తాను బ్రతికిన కాలంలో ఏ విధంగా మనష్షే ఎఫ్రాయిములు దేవుని యందు జీవించారో బ్రతికారో, మరి బిడ్డల కుటుంబాలు ఏ విధంగా ఉన్నవో గుర్తు చేస్తుంది. అంత మాత్రమే కాదు, యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోనని చెప్పాను. అంటే మీరు ఇక్కడే ఐగుప్తులనే ఉండరు, ఏదైతే మన పితరులకు దేవుడిచ్చాడో ఆ యొక్క స్వాస్థ్యాన్ని, ఆ యొక్క ప్రదేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడని తాను గుర్తు చేశాడు. అంటే ఐగుప్తు వరకు ఎందుకు వచ్చారు? ఆహారం కోసం, బ్రతకడం కోసం వచ్చిన వారిగా ఉన్నారు. ఈ ఐగుప్తులో వారి బ్రతికి మరలా దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క స్థానాలకి, అందుకనే వాక్యం సెలవిస్తుంది, యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను అంటున్నాడు. అంటే తన వృద్ధాప్యం వచ్చేటప్పటికి తను మాట్లాడుతూ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి అంటాడు. తన సహోదరులతో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడో చూస్తాడు. ఈ దేశంలో నుండి తాను, అనగా ఎక్కడైతే ఐగుప్తుల వారు నివసిస్తున్నారో అక్కడి నుంచి దేశంలోనికి, అంటే ఈ దేశము నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు, అంటే మన పితరులకు దేవుడు ఏదైతే ఇచ్చాడో ప్రమాణం, ఆ ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని
పోనని చెప్పాను. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని యందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. మీరు ఈ విధంగా చేయడం ద్వారా దేవుని యొక్క మహిమను మీరు పొందుతారు అనే విషయాన్ని చెప్తున్నాడు. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొని. చూడండి, ప్రస్తుతానికి యోసేపు చనిపోయిన తర్వాత అతన్ని ఐగుప్తులోనే పాతిపెట్టడం జరిగింది. తరువాత ఇక్కడి నుంచి వీరు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వారికి చూపించే ఆ ప్రదేశాలకి, ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటున్నాడు? దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారులు, అంటే తన సహోదరులతో ఈ మాటలు చెప్పి ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరంలో వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవములను సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. కాబట్టి మరణము అనేది మానవునికి ప్రాప్తిస్తున్న విధానంలో ఆ మరణానికి ఉన్న విలువను, అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఏ దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మిక కలిగి వారు ఉన్నారో ఆ దేవుని యొక్క సముఖమందు మన పితరులైన దేవుడు, మన పితరులకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేయించిన ఆ దేశంలోనికి మిమ్మల్ని మరలా తీసుకెళ్తాడు. కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అంటున్నాడు. అంటే వాగ్దానానుసారంగా, దేవుని చిత్తానుసారంగా బ్రతికి జీవించి, మరి ఐగుప్తులో ఉన్న పరిస్థితులన్నీ సరిచేసి అక్కడ వారి కష్టకాలంలో వారికి నాయకుడిగా ఉండి వారందరినీ నడిపించి అక్కడ తన కుటుంబ పరిస్థితులను కూడా సరిచేసుకోగలిగి, మరి తాను సేవిస్తున్న ఆ సర్వశక్తి గల దేవుని సముఖమందు తన ఈ మాటలను సహోదరులకు తెలియజేశాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం కలిగిన మనము, పరిశుద్ధాత్మయందు నమ్మిక కలిగిన మనము తండ్రి యొక్క చిత్తంలో ముందుకెళ్ళినప్పుడు ఆనాడు దేవుడు యోసేపుకు ఏ విధంగా అయితే తోడయుండి నడిపించి మరి తాను ప్రేమించిన ఆ యొక్క ప్రాంతాలకు అతను నడిపించాడో, నేడు మనలను కూడా ఆయన అటు రీతిగానే ప్రేమిస్తూ తన ఉద్దేశాలను తెలియజేస్తున్నప్పుడు మనము దేవుని చిత్తం ఏమైనదో ఎరిగి గ్రహించి ఆయన ఉద్దేశానుసారంగా నడిచినట్లయితే తప్పక మనము ప్రభువుతో సదాకాలము జీవించే వారమే ఉంటాం. కాబట్టి ప్రభు రాకడ బహు సమీపమైనది కాబట్టి పరిస్థితులన్నీ గమనిస్తున్న మనము క్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచిన వారమై ఆయన రాజ్యమందు ఆయనతో జీవించుటకు గాను అంటే సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగలిగిన మా యేసయ్య, నిజమైన ఆయన నీవు మాట్లాడే దేవుడు. ఆది కాండము ఆది యందు నుండి నీ వాక్యం ద్వారా నీవు సెలవిచ్చి, ఇదిగోనైనా మరి యోసేపు తన మరణ దినాన్ని గురించి అయ్యా తన పితరులను గుర్తు చేసుకుని సహోదరులకు తెలియజేసిన మాటలను బట్టి అయ్యా, ఎవరైతే నీ యందు నమ్మిక విశ్వాసం కలిగి ఉంటారో వారు నశించక నిత్యజీవాన్ని పొందుకుంటారు. కాబట్టి అట్టి నిత్య జీవంలో ప్రవేశించగలిగిన కృప నీ విడలను మా అందరికీ దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచు, రోగులం ప్రభావ స్వస్థపరచు. ఈ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డల, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృప యందు కాపాడి మీరు ఆకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చిగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా నిజన్నారణ మాకు దయచే. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడయండి సంరక్షించునుగాక.
ఆమేన్.